నియోజకవర్గంలోని 6-7 వార్డుల్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ అసిస్టెంట్ కలెక్టర్ సూర్యకుమార్తో కలిసి వేసవిలో నీటి వనరులకు కాపాడుకునే లక్ష్యంతో చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. 6-7 వార్డుల్లో నీరు మీరు కార్యక్రమంలో భాగంగా మురుగు కాలువ ప్రక్షాళనతో పాటు రిటైరింగ్ వాల్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. చెరువులో గల తూటాలను ప్రయోగాత్మకంగా డ్రోన్ ద్వారా మందు స్ప్రే చేశారు. కార్యక్రమం ఇన్ఛార్జ్ సూర్యకుమారి మాట్లాడుతూ కేవలం ఏ ఒక్క అధికారో ఎమ్మెల్యేనో చేసే కార్యక్రమం కాదని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చెప్పారు. పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం మనందరం కూడా ఏదైతే గత కొన్ని నెలలుగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము. దానిలో భాగంగా ఈరోజు మన తణుకు పట్టణంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చినటువంటి ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సంబంధించి మన వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ స్పెషల్ ఆఫీసర్ గారు శ్రీమతి సూర్యకుమారి గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, రాహుల్ రెడ్డి గారికి, ఆర్డీఓ గారికి, అదేవిధంగా ఇతర అధికారులకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏదైతే ఉందో ప్రతి నెల కూడా ఒక థీమ్ ప్రకారం మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. గత కొన్ని నెలలుగా పారిశుద్ధ్యాన్ని, పరిశుభ్రతని పెంచే విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు గ్రామాలు మండు వేసవిలో కూడా బీట్ ద సమ్మర్ అనే థీమ్తో గత నెల మనకు ఏదైతే మన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అన్ని కూడా రీసైకిల్ చేసే విధంగా, రీయూజ్ చేసే విధంగా, రెడ్యూస్ చేసే విధంగా గత నెల థీమ్ ఏదైతే తీసుకున్నామో ఈ నెలలో హీట్ ద బీట్ అనే విధంగా ఈరోజు వాటర్ బాడీస్ని రీస్టోర్ చేయడంతో పాటుగా కాలువల్ని అన్ని కూడా ప్రక్షాళన చేసే విధంగా కాలువలో ఉన్నటువంటి తూడు ఇటువంటివన్నీ కూడా తీయడం ద్వారా ఈరోజు వాటర్ బాడీస్ని కాపాడే విధంగా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మనం ఏదైతే స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా, అలాగే ప్రధానమంత్రి మోడీ గారు పిలిపించినటువంటి వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి కార్యక్రమాల్లో, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములే. వాటర్ ట్యాంక్ని ఏదైతే ఉందో దాన్ని రీస్టోర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ వీడ్ అది రిమూవ్ చేసి ఇక్కడ ఒక ప్రత్యేకంగా రిటైనింగ్ వాల్ అది కట్టే విధంగా, అలాగే రాబోయే రోజుల్లో ఇక్కడ ప్రజలందరికీ సౌకర్యార్థం ఉండే విధంగా ఇక్కడ వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పరిచే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఒక్క ఆర్గనైజేషన్, ఒక్క డిపార్ట్మెంటో, ఒక్క ఎమ్మెల్యే గారు చేసేది కాదండి. ఆయన ఇస్తున్న స్ఫూర్తికి అందిపుచ్చుకొని ప్రతి పట్టణంలో ఉన్న ప్రతి మహిళ కూడా తన ఇంటి పైన ఏమి లేకపోయినా ప్లాస్టిక్ డబ్బాల్లో అయినా కూడా తన తడి చెత్తని వేరు చేసుకొని కంపోస్ట్ తయారు చేసుకొని కూరగాయలు కానీ, పళ్ళు కానీ, లేకపోతే పువ్వులు కానీ పెంచుకునే విధంగా తడి చెత్త అనేది ఇంటి దాటి వెళ్లకుండా చేసుకోగలిగినట్టయితే బాగుంటుంది. ఇవాళ డ్రోన్ని పెట్టి ఇది క్లీన్ చేస్తున్నాం, రిటైనింగ్ వాల్ కూడా కడతామంటున్నారు. తెల్లారు లేచినప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్ అంతట్లో పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. అది ఒక్క థర్డ్ సాటర్డే వస్తే గుర్తు చేసుకొని సండే వరకు మర్చిపోయే అంశం అయితే ఇది కాదు. ప్రతిజ్ఞ తీసుకున్నందుకు ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లల నుంచే, పసితనం నుంచే వాళ్ళకి అలవాటు నేర్పాలి. మన ఇల్లు ఎంత శుభ్రంగా పెట్టుకుంటామో అలాగే వాకిలు కూడా అంతే శుభ్రంగా పెట్టుకోవాలి, ఊరు అంతే శుభ్రంగా పెట్టుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ వేసి మనమే
ఏమంటాం కమ్యూనికేబుల్ డిసీజెస్ని ఇన్వైట్ చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి పరిశుభ్రత అనేది మన నన్నారాలు జీర్ణించుకునేలాగా పిల్లలకు కూడా నేర్పాల్సిన బాధ్యత ఉంది. మనం వాళ్ళని ఆదర్శంగా నిలుస్తూ మనం పాటించాల్సిన అవసరం ఉంది.